ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త. ఆయన బోధనలు ఎన్నో ఉన్నాయి. ఆయన మనకి ఒక ఆదర్శనంగా నిలిచారు. ఈనాటికి ఆయన బోధనలు, ఆయన గ్రంథాలు చదవని వారుండరు. ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయకుడు. మనకి ఎన్నో బోధనలు, జ్ఞానాన్ని ప్రసాదించాడు. జీవితాన్ని క్లుప్తంగా పరిశీలించే ఒక గొప్ప పండితుడతను. అయితే ఆయన చాణక్య గ్రంథం ప్రకారం చాణక్య నీతిలో జీవితాన్ని విజయవంతంగా, సురక్షితంగా మార్చుకోవడానికి ఎన్నో విలువైన చిట్కాలను ఆయన అందించారు. అయితే ముఖ్యంగా జీవితంలో మనకు సంబంధాలు గాని దెబ్బతినేందుకు కారణమయ్యే ఇంకొక పురోగతిని ఆటంకం కలిగించే వ్యక్తుల గురించి ఆయన హెచ్చరించారు. ఎవరంటే మంచి స్నేహితులు ఎలా ఉండాలి? ఎలా తెలుసుకోవాలంటే చాణక్యుడి ప్రకారం మీ మనశ్శాంతిని, సామాజిక గౌరవాన్ని, విజయ మార్గాన్ని అడ్డుకునే ఈ ఈ 5 రకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని మనం చూద్దాం. అంటే 5 రకాలు కాదు. కొంతమంది మన చుట్టూ ఉంటారు. వాళ్ళెవరో చూద్దాం. చాణక్యుడి ప్రకారం అందరికీ స్నేహితులు ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. అలాగే మన చుట్టూ ఉన్న తప్పుడు స్నేహితులు ఎవరు అంటే మనకు తెలియదు. కానీ కొంతమంది ఆహ్, అవగాహన లేకుండా ఉంటారు. ముఖం ముందు మిమ్మల్ని బాగా పొగుడుతూ, వెనక మాత్రం మీ గురించి చెడుగా మాట్లాడేవారు మీకు అతిపెద్ద శత్రువులు అని చాణక్యుడు చెప్పాడు. వీరిని పాల అంచు వరకు నిండిన విషపు కుండతో పోల్చారనమాట. కష్ట సమయంలో వీరే ముందుగా మీకు ద్రోహం చేస్తారు. గుర్తుపెట్టుకోండి. అలాగే చాణక్యుడు ఒకసారి ఒక యువకుడు అడిగాడనమాట. మనతో ఉండేవైన నిజమైన స్నేహితులు ఎలా ఉండాలి? ఎలా తెలుసుకోవాలని? అప్పుడు గురువుగారు చాణక్యుడు ఇలా చెప్పారు. నీకు కష్టం వచ్చినప్పుడు నీతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. మనతో కష్టం ఉన్నప్పుడు మనతో ఉండకుండా, మన గురించి మన సుఖంలో ఉన్నప్పుడు తప్పుడుగా చెప్పి, మన వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళని నమ్మకూడదు. ఇక్కడ నీతి ఏంటంటే సుఖంలో కాదు కష్టంలో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్.